పరామర్శ. అవిశ్రాంత యోధుడికి అశ్రు నివాళి. బాలగోపాల్కు కన్నీటి వేడుకోలు. నోబెల్ శాంతి విజేత ఒబామా అణ్వస్త్రరహిత విధానానికి పురస్కారం. చంద్రమండలాన్ని ఢీకొట్టిన నాసా రాకెట్లు. నీళ్లు మంచి కోసం అన్వేషణ. సత్యనారాయణ గారు, చాలా పెద్ద విపత్తు. ముఖ్యంగా అంటే ఎవరు సాయం చేశారు, ఎవరు వారిని వెలికి తీశారు, వరదల్లో ఎవరు కాపాడారు, వారంతా వారు కాపాడుతున్నారు, ప్రభుత్వ యంత్రాంగం కాపాడింది, ఇరువురు వారు కాపాడారు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కాపాడారు, అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వరద తీస్తోంది నెమ్మదిగా. కర్నూలు, తర్వాత రాజోలి, ఇటువంటి పెద్ద పెద్ద చోట్ల చాలా దుర్గంధం ఉందని అంటున్నారు. మృత కళేబరాలు కనపడుతున్నాయి, పశువులు కనపడుతున్నాయని అంటున్నారు. చాలా వ్యాధులు ప్రబలేటటువంటి ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఇప్పుడు దృష్టి ఎక్కడ పెట్టాలి? ఇది కనీ విని ఎరిగినటువంటి ఫ్లడ్స్ మనకి వచ్చినాయి గత వారం రోజులుగా. ఈ వరద నీరు ఎప్పుడైతే రిసీడ్ అవుతుందో ఈ మిగతా ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ మృత కళేబరాలు అనేది దాదాపు 95% అప్వర్డ్స్ అన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు కానీ ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ వారు క్లియర్ చేసి దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ ఇన్యాక్సెసిబుల్ ప్లేసెస్లో కొన్ని ఉండొచ్చు, బట్ నెక్స్ట్ 2 daysలో బహుశా అవి కూడా క్లియర్ అయిపోతాయి. కానీ మీరు చెప్పినట్టు ఈ రిసీడింగ్ వాటర్స్లో వచ్చేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వాటర్ బోర్న్ డిసీజెస్ మొట్టమొదటిగా మనం కేంద్రీకరించాల్సి ఉంటుంది. అంటే డయేరియా, డిసెంట్రీ, ఈ కలుషితమైనటువంటి నీరు ఏమన్నా పొరపాటున తాగితే వచ్చేటువంటి ప్రమాదం, ఆరోగ్య సంబంధమైన వ్యాధులు రావచ్చు. దీనికి తీసుకోవాల్సిన ముఖ్య ప్రికాషన్స్ ఏమంటే ప్రొటెక్టెడ్ వాటర్ మాత్రమే ప్రజలు తాగాల్సిన ఎంతో అవసరం. ఈ సమయంలో గవర్నమెంట్ పీడబ్ల్యూఎస్ స్కీమ్స్లో కానీ ట్యాంకర్స్ ద్వారా కానీ క్లోరినేట్ చేసి సప్లై చేసినటువంటి నీరుని, లేకపోతే అది లేని పరిస్థితిలో నీటిని కాచి చల్లార్చి దాన్ని చల్లారిన తర్వాత తాగాల్సి వస్తుంది. అది కూడా లేని పరిస్థితిలో వాటర్లో క్లోరిన్ టాబ్లెట్స్ మా హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రతి ఇంటికి వరద బాధిత ఇంట్లో క్లోరిన్ టాబ్లెట్స్ పంచడం జరుగుతుంది. దాన్ని ఒక టాబ్లెట్ని దాదాపు ఒక బకెట్ నీళ్ళల్లో ఒక పెద్ద బిందె నీళ్ళల్లో వేసుకుని అది కరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగి, అరగంట ఆగి దాన్ని తాగినా కూడా ఈ వాటర్ బోర్న్ డిసీజ్ని మనం అరికట్టవచ్చండి. అలాగే భోజన విషయంలో కూడా వేడి ఆహారాన్ని తింటే చాలా ముఖ్యం. అది ముఖ్యమైన విషయం. నిలవన్న ఆహారం ప్రజలు ఎక్కడ దృష్టి పెట్టాలనేది చెప్తున్నారు. మీరు అడిగింది ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ దృష్టి పెట్టాలి? ప్రభుత్వం కూడా ఈ వాటర్, క్లీన్ వాటర్ సప్లై, సేఫ్ వాటర్ సేఫ్ ఫుడ్ అనేటువంటి క్యాంపెయిన్లో మేము వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ 1 to 2 weeks దాని మీద వెళ్ళాల్సిన అవసరం ప్రభుత్వ శాఖలన్నింటి మీద ఈ పరిస్థితిలో ఉందన్నమాట. సేఫ్ వాటర్ సేఫ్ ఫుడ్ అనే క్యాంపెయిన్తో మేము అంతకుముందు మేము కొంతమంది వైద్యులతో మాట్లాడాం. వారందరూ ఏమంటారంటే ఇప్పటి నుంచి 6 వారాలు పైబడి కూడా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాస్తంత అంటే ఇవాళ రేపు ఎల్లుండ ఈ వారం రోజులు కాకుండా ఇంకా 6-8 వారాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాలైనటువంటి అంటువ్యాధులు ప్రబలేటటువంటి ప్రమాదం ఉందని అంటున్నారు. అంత ప్రమాదం ఉందా? దానికి ప్రభుత్వం యొక్క సంసిద్ధత ఏమిటి? అంటే ఇమ్మీడియట్ గా వచ్చేది ఈ వాటర్ బోర్న్ డిసీజ్ లో నేను ఇందాక చెప్పినట్టు డయేరియా, అతిసార వ్యాధి పొంచి ఉండటం వల్ల నేను చెప్పాను. బట్ ఇంకా 2 to 6 weeks వచ్చే వ్యాధులు కూడా వేరే ఉన్నాయండి. అవేంటంటే జాండీస్ ఒకటి కామన్లో రావడానికి, అది వెంటనే బయటపడదు. దాని జెస్టేషన్ పీరియడ్ 2 to 6 weeks వరకు ఉండొచ్చు. అది ఒకటి. తర్వాత వెక్టర్ బోర్న్ డిసీజెస్ రావడానికి కూడా అవకాశం ఉంది. అవి దోమలు, ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించేటువంటి లైక్ మలేరియా ఒకటి, డెంగ్యూ ఒకటి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అవి కూడా ఈ దోమలు మళ్ళీ వాటర్లో ప్రొడ్యూస్ అయ్యి అవి ప్రజల్ని ఎఫెక్ట్ చేసేయడానికి కొంత టైం పడుతుంది. సో వాటి ప్రిపేర్నెస్ మీ శాఖ దానికి సంసిద్ధంగా ఉంది. ఎస్. ఎక్కడెక్కడ ప్రమాదాలు పెంచి ఉన్నాయి,
ప్రాంతాలు ఏమిటి, ఏ రకమైన వ్యాధులు వస్తాయనేది సావధానంగా ఉందా? అవునండి. రేవంత్ రెడ్డి గారు, మీరు పర్యటించారు, మీ జిల్లాలో పర్యటించారు, మొత్తం అన్ని చోట్ల నుంచి మీ పార్టీకి, మీకు శాసనసభ్యుడిగా మీకు నివేదికలు వస్తున్నాయి. ప్రభుత్వం సంసిద్ధత ఒక భాగం అయితే ఎక్కడ దృష్టి పెట్టాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు సహాయక చర్యలు కేవలం ఇవాళ ఏదో ఒక అన్నం పొట్లం ఇచ్చాము, ఒక మంచినీళ్ళు ఇచ్చాము, లేకపోతే 4 దుప్పట్లు పంచి పెట్టాము అనేది కాకుండా సహాయక చర్య యొక్క స్వరూపం ఒకటి దీర్ఘకాలికంగా, స్వల్పకాలికంగా, వెంటనే ఏ రకంగా ఉండాలి? ఇప్పుడు ఈ వచ్చిన ఉపద్రవాన్ని పరిశీలిస్తే వరదలు పోయినాయి, బురద మిగిలింది. బురదలో ప్రభుత్వం కూరుకుపోయింది. ఈ బురదలో నుంచి బయటకు వద్దామన్న ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. బురదలో దొల్లుతుంది తప్ప ఈ బురదల నుంచి ప్రజల్ని బయటికి తీసుకొద్దాము, ఈ ప్రజల్ని బయటపడేసి ప్రభుత్వం కూడా బయటపడాలన్న ఆలోచన చేస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఎందుకంటే నేను అల్లపూర్ మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు చాలా గ్రామాల్లో ఒక్క క్షణం, మీరు మాట్లాడేది మన గండ్ర వెంకటరమణారెడ్డి గారు, వరంగల్ జిల్లా నుంచి కాంగ్రెస్ శాసనసభ్యులు. ఆయన కూడా మనతోటి ఫోన్ లైన్ లో మనతో చర్చలో పాల్గొంటారు, లేదు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనతో చర్చలో పాల్గొంటారు. వెంకటరమణారెడ్డి గారు, మీరు చర్చలో ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత జె సత్యనారాయణ గారు హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, మీరు కూడా చర్చలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్తుంది కూడా మీరు కొంచెం సావధానంగా వినండి. అయితే ఈ బురదలో నుంచి ప్రభుత్వం బయటకు వద్దామని ప్రయత్నం చేస్తుందో లేదో కానీ రాలేకపోతుంది. ఎందుకు మాట చెప్పాల్సి వస్తుందంటే మెయిన్ రోడ్డు హైవేస్ కానీ లేకపోతే మంచిగా బీటీ రోడ్లు ఉన్న ఊర్లకు అధికారులు పోవడం కానీ, ప్రభుత్వ యంత్రాంగం పోవడం కానీ, ప్రభుత్వానికి సంబంధించిన అంటే మంత్రులు కానీ ఇలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోటో ఫినిష్డ్ పనులు చేసి వస్తున్నాం. కానీ ఈ రోజు గ్రామాలల్లో అంటే ఎప్పుడో 3 రోజుల క్రితమో 2 రోజుల క్రితమో లేకపోతే ఈ రోజు ఉదయం వండింది సాయంత్రం తీసుకెళ్లి ఆహార పొట్లాల సమస్యల నుంచి బయటకు వచ్చింది ఇప్పుడు ప్రజలు. లేకపోతే పాత బట్టలు ఇక్కడ అంటే అందరూ కలెక్ట్ చేసి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తీసుకెళ్లి బట్టలు తీసుకెళ్లి అక్కడ మెయిన్ రోడ్ మీద ఎక్కడైనా కొన్ని దగ్గరలో పడేసి జనాలను తీసేసుకోండి అన్నట్టుగా వ్యవహారం జరుగుతుంది. అక్కడ ఆ స్టేజ్ నుంచి బయటకు వచ్చారు. మీరు వరదలు వచ్చిన ఇమ్మీడియట్ గా ఈ రిలీఫ్ అవసరం ఉండే, ఇప్పుడు ఆ అవసరాల నుంచి ప్రజలు బయటకు వచ్చేసారు. అంటే ప్రజలు బయటకు వచ్చినా కూడా అవసరాలు, కొత్త అవసరాలు ప్రజలు వచ్చారు. అయితే ప్రభుత్వం దాని మీద సావధానంగా లేదంటారా? అసలు పట్టించుకోవాలి ప్రభుత్వం. వెంకటరమణారెడ్డి గారు, ఇప్పుడు వరద నీరు తీసేసింది, వరద అయిపోయిన తర్వాత కేవలం అన్నం పొట్లాలు, మంచినీళ్ళ పొట్లాలకే కాదు, ఇవాళ ప్రజలకి మరింత పెద్ద అవసరాలు ఉన్నాయి. ఇళ్ళ గురించి ఉన్నాయి, కరకట్టలు ఉన్నాయి, లేకపోతే వారు కోల్పోయినటువంటి ఉపాధి ఉంది. ఇటువంటి వాటి మీద ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టలేదు. కేవలం వరద మిగిల్చినటువంటి బురదలో ప్రభుత్వం కొట్టుకుంటోంది అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి పాపం వారు ఆ రకంగా మాట్లాడకపోతే ప్రభుత్వం చేసింది బాగా చేసిందని చెప్పలేదు. ఎందుకంటే వారు అది చెప్పడానికే వాళ్ళు పాపం అక్కడి నుంచి వాళ్ళ పార్టీ నాయకులు పంపిస్తా ఉన్నారు. అయితే నేను ఒక్కటే అంటా ఉన్నా, ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ కరువు ఈ యొక్క తుఫాను యొక్క బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఏరియల్ సర్వే చేయడం, ఈ రోజు భారత ప్రధాని రావడం, రాష్ట్ర మంత్రులంతా కూడా వారికి కేటాయించిన జిల్లాల్లో ఉండడం, శాసనసభ్యులు ఉండడం, అధికార యంత్రాంగం ఉండడం, ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా ఉండాలి, ప్రజలకు మరి మేలు జరగాలి, ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు ఆదుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఉన్నది. ఇందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఎవరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోయినా లేకపోతే చిరంజీవి గారు పోయినా ప్రభుత్వం చేస్తా ఉన్నది, ప్రయత్నం బాగా ఇస్తా ఉన్నది, కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే మాట మాట్లాడుతూ ఉన్నారు. అయినా ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు మరి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రయత్నం చేసే పరిస్థితిలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని అధిగమించడానికి రాజకీయాలు చేయకుండా సూచనలు చేస్తూ ఆ రకంగా పోతే బాగుంటుంది తప్ప ఇది బురదలో కూరుకపోయింది, బురదలో కూరుకొని ప్రభుత్వం బయటకు రావడం లేదు. మీకు అందరికీ తెలిసి రోజు ఒక అనుకోని పరిస్థితుల్లో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రమాదవశాత్తు మరణించడం, తర్వాత ఎంతో అనుభవం ఉన్నటువంటి రోషయ్య గారిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్ లో కూడా ఉండి రాత్రిపూట ఉండి సమీక్ష చేసినటువంటి మరి పరిస్థితి ఉన్నది. మరి మంత్రులను అధికారులను స్పెషల్ ఆఫీసర్ వెంకటరమణారెడ్డి గారు ఒక్క క్షణం, అంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువగా మాట్లాడుకోవడానికి ఎవరికి కూడా ఆసక్తి లేదు. ఎందుకంటే అందరూ ప్రతి వాళ్ళు కూడా ఏ పక్షం అయినా ఏ పార్టీ అయినా అందరూ కూడా ఇప్పుడు శాశ్వత ప్రాతిపదిక మీద, దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి. మనకు 1000 కోట్ల సహాయం వస్తుంది. ఇది 1000 కోట్లు తక్షణం ఇస్తున్నారు. ఆ తర్వాత ఒక కేంద్ర బృందం వచ్చి ఇక్కడంతా ఏం జరిగిందని అంచనా వేసిన తర్వాత అది పెంచవచ్చు, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. అయితే ఇటువంటి ప్రమాదం మళ్ళీ కలగకుండా, ఇటువంటి ప్రమాదం కనుక జరిగితే ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దానికి ఇప్పుడు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి, ఏ రకమైన సహాయం ప్రజలు ఆశిస్తున్నారు అనే దాని మీద ప్రభుత్వం స్పృహలో లేదు అనేటువంటి విమర్శ వస్తుంది. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఫస్ట్
ఇలాంటి ఉపద్రవం వచ్చినప్పుడు రివర్ లో ప్రవహించాల్సిన నీరు బయటికి రాకుండా ఉండాలి. కరకట్టలు బాగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే 60 సంవత్సరాలైంది మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, అయినప్పటికీ కూడా ఈ కరకట్టల నిర్మాణంలో ప్రభుత్వాలు ఏవైనా అలసత్వం వహించాలని స్పష్టంగా కనబడతా ఉండదు. కరకట్టల నిర్మాణం జరగాలి, మరి అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి, మరి కూలిపోయిన ఇల్లు పక్కా గృహాలు కట్టేయాలి, ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు సక్రమంగా మరి ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి, ఇళ్లలో బురద పేరుకపోయిన బురదలు సాగు చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్తాను. వెంకటరమణ నమస్తే. రేవంత్ ఇప్పుడు నమస్తే. ఇప్పుడు మీకు కొన్ని అంటే వాస్తవాలు మాట్లాడితే రాజకీయం అనుకుంటే కొంచెం నేనేం అనలేను, కానీ కొన్ని వాస్తవాలు మాత్రం మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. పక్కా ఇల్లు కూలిపోతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల ప్రకారం పక్కా ఇల్లు కూలితే 35,000 రూపాయలు ఇవ్వాలి. పక్కా ఇల్లు పాక్షికంగా దెబ్బతింటే 10,000 రూపాయలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఇవి. ఈ రోజు ప్రభుత్వం అక్టోబర్ 6 తారీఖు రోజు 272 జీవో ప్రకారము ప్రభుత్వం ఇవ్వడానికి సూచించిన ధర ఎంతో తెలుసా అన్న? 5,000. పక్కా ఇల్లు కూలిపోతే 5,000 రూపాయలు. పక్కా ఇల్లు మరమ్మతుకు కూడా 5,000 రూపాయలు పెట్టిండ్రు. బాగా దెబ్బతిన్న పక్కా ఇల్లుకు 4,000 రూపాయలు పెట్టిండ్రన్న. మీరు పక్కా ఇల్లు కూలిపోతే 5,000 రూపాయలు ఇస్తే ఆ కుటుంబం ఏ విధంగా సర్దుకుంటుంది మీరు చెప్పాలి. వంట సామాగ్రి కోసం 1,500 రూపాయలు, బట్టలు కొనుక్కోవడానికి 1,500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందన్న. మొన్న 6 తారీఖు రోజు జీవో ఎంఎస్ నెంబర్ 272. మరి ప్రభుత్వం బురదలో కూరుకుపోయిందనల్లా ఇంకా అంతకంటే ఏమన్నా పెద్ద పదం ఉపయోగించాలన్నా? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పటికీ ఇన్ని రోజులు అయింది, బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేకపోతుంది, మాకు అంటు రోగాలు వస్తున్నాయని చెప్పి మీ శాసనసభ్యుడు కర్నూలు టీజీ వెంకటేష్ గారు ఏడుస్తా చెప్పిండ్రు. నేను బట్టలు మార్చుకోవడానికి 3 రోజులు పట్టింది, 3 రోజుల క్రితం వేసుకున్న షర్ట్ వేసుకొని తిరుగుతున్నా, 20 ఫీట్ల మట్టి వచ్చి మా రోడ్లలో నిండుకొని ఉన్నది, మేము ఇళ్లలో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఉన్నది, చనిపోయిన మృత కలేబరాలు మా ఇంట్లో చుట్టూత కంపు వాసన కొడుతున్నాయి, అంటు రోగాలు వచ్చి మేము ఈ అంటు రోగాలతో వరదతో చనిపోవడానికంటే బతుకున్న వాళ్ళు ఈ అంటు రోగాలతో చనిపోయే పరిస్థితి అంటున్నారు. దాని సమాధానం చెప్పలేదు. దీనికి చెప్పండి అన్న మీరు. వెంకటరమారెడ్డి గారు. రేవంత్ భాయ్ సాబ్, ఇప్పుడు వాస్తవం ఇప్పుడు అనుకోని ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు సహజంగానే నీళ్లు రావడం, బురద రావడం, పశువులు చనిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఎవరు కూడా మనం కాదనే సహాయం అయినప్పటికీ సహాయం చేయడం వల్ల నిజమైన బాధితులకు ఉపశమనాలు కలిగిస్తాయా? వాళ్ళు బతకగలుగుతారా? ఇప్పుడు 272 జీవో ప్రకారం ఇచ్చినటువంటి డబ్బులు సరిపోతలేవు అనేది 5,000 రూపాయలు. ఇది నిజంగా కూడా కొంత తక్కువ ఉంటే మీరు తప్పకుండా దీనిపైన మనం శాసనసభ్యులు ఏదైనా ఈరోజు ఎన్టీవీ ఈరోజు నమస్తే ఆంధ్రప్రదేశ్ పెట్టడం కూడా మంచి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల అవసరాలు సడన్ గా శాసనసభలో చర్చించలేకపోయినా ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా ఉన్నాయి కాబట్టి ప్రజా అవసరాలు మనం చర్చిస్తా ఉన్నాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు చాలా మనసు ఉన్నటువంటి నాయకుడు. ఈ డబ్బులు సరిపోకపోతే మన డబ్బులు పెట్టుకోవడానికి తప్పకుండా శాసనసభ్యులుగా మనం అందరం అడుగుదాం. తప్పకుండా పేదవాళ్ళని ఆదుకోవాలలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సూత్రాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనందరూ తెలిసి రోజు అనుకోకుండా ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటన ముందు 1,000 రూపాయలు, అంతకుముందు 1,000 రూపాయలు పాత్రలు కొనుక్కోవడానికి, బట్టలు కొనుక్కోవడానికి 1,000 రూపాయలు ఇచ్చినటువంటిది ఇప్పుడు 1,500 చేస్తూ మన జీవో విడుదల చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి పర్యటన చేశారు, ఏరియల్ సర్వే చేశారు, మొత్తం అంతా చూసిన తర్వాత చెల్లించిపోయారు. 1,000 కోట్ల రూపాయలు ఇప్పుడు వెంటనే ఇప్పటికిప్పుడు సాయం ఇస్తాం, ఆ తర్వాత మళ్ళీ కొంత పెంచుతామనేటువంటి మాట చెప్పారు కదా. ప్రధానమంత్రి సహాయం రాక ముందు ఇచ్చినటువంటిది 1,500 రూపాయలు, 5,000 రూపాయలు, ఆ రకమైనటువంటిది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ సహాయం వచ్చిన తర్వాత వెంకటరమారెడ్డి గారు ఏమైనా పెంచేటటువంటి అవకాశం మీకు కనపడుతుందా? దీర్ఘకాలికంగా పెంచే తప్పకుండా పెంచే అవకాశం ఉంది. మనం మొన్న కూడా ఒక వ్యక్తి చనిపోతే 1,00,000 రూపాయలను ప్రభుత్వం మొదలడం చేసింది. ఈ 1,00,000 చనిపోతలేదు 2 లక్షలు చేసింది. అంటే ప్రభుత్వం కూడా వచ్చేటువంటి డబ్బులు, వచ్చేటువంటి సహాయాన్ని బట్టే మన యొక్క ప్రభుత్వం చేయాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు పెంచుతున్నది. తప్పకుండా 1,000 కోట్లు వచ్చినప్పుడు ఇచ్చేటువంటి డబ్బులను తప్పకుండా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పెద్ద మనసుతో ప్రధానమంత్రి తక్షణమే 1,000 కోట్లు అనౌన్స్ చేశారు. అంటే ఇక్కడ ఉండేటువంటి సీరియస్నెస్ వారు గుర్తించారు, ఈ ప్రభుత్వం కూడా గుర్తించింది. కాబట్టి తప్పకుండా డబ్బులు పెంచాలి. ఇచ్చేటువంటి డబ్బులు సరిపోయిన విషయాలు కూడా నేను కూడా ఒక శాసనసభ్యుడిగా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నా ప్రయత్నం చేస్తాను.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత దీర్ఘకాలికంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టాలి, ఏ రకమైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే విషయాల మీద దృష్టి సారిద్దాం.